హాయ్ అండి, అందరికీ నమస్తే. సో నేను కూడా ఇండియాలో లేను. సో అతను ఎవరో అన్వేషే ఎవరో ఉన్నారు కదా. సో అతను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. ఏం మాటలవి? ఆ బూతులు అట్లా మాట్లాడచ్చా? సో అతను ఏదో మంచి మాటలు చెప్పారు శివాజీ గారు, నచ్చితే వినండి, లేకపోతే మానేయండి. నేను కూడా ఇండియాలో లేనండి, నేను కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా. సో నువ్వు ఇండియాలో లేనని చెప్పి ఇండియా సిస్టమ్ మానుకుంటే ఎట్లా చెప్పండి? నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీలో అన్నీ తిరిగి అక్కడ షెడ్యూలు అక్కడ డైరీలు అన్నీ తెచ్చి ఇండియాలో పెడతావు ఏంటి? ఇండియా సిస్టమ్ గురించి మాట్లాడండి. ఆ పెద్ద ఆయన ఎన్ని మంచి మాటలు చెప్తాడు. ఆ పెద్ద ఆయన ఏదో చెప్తా, ఆ పెద్ద ఆయనకి అది గోసీలు ఇది గోసీలు, నీ గోసీలు ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరెక్ట్ కాదు అది. సిస్టమ్ పరంగా మాట్లాడు. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా. మీ అక్క చెల్లెలు అట్నే షెడ్యూలు బనీళ్ళు వేసుకుని వెళ్తే ఎవరో నలుగురు కుర్రోళ్ళు మీద పడి ఏదైనా చేస్తే ఊరుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంచి బట్టలు వేసుకుని వెళ్తే పద్ధతి పరంగా చూసే జనాలు కూడా ఆలోచిస్తారు. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వెళ్తే ఎటువంటి వాడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలే ఆలోచిస్తారు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కోసేస్తావా? ముందు నీది కోసేయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేడీస్ గురించి మన ఇండియన్స్ అంతా కూడా మన ఇండియన్ సిస్టమ్ కన్నా ఫారెన్ కంట్రీలో సారీస్ కట్టుకొని జై శ్రీరామ్ అనుకొని తెల్లారి సాయంకాలం ప్రార్థనలు చేసుకొని ఎంత పద్ధతిగా మన ఇండియన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఫాలో అవుతున్నారు. కానీ మన ఇండియాలో నీలాంటి ఎదవలు చెప్పిన మాటలు విని షెడ్యూల్ డైరీలు వేసుకొని చిన్నపిల్లడి నుండి ముసలోడి దాకా ఎగబడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్, నేను అన్నది ఏదైనా తప్పుకుంటే నువ్వేం సీరియస్ తీసుకోవద్దు. నీ పేరేందో కూడా నాకు తెలీదు, కాకపోతే నీ వీడియోలన్నీ నేను చూస్తావంట. కానీ నీ పేరుతో నాకేం పనిలే, కానీ నువ్వు అట్లా మాట్లాడినాక సో వీడియో చూసాం కాబట్టి ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కదా. సో అందుగురించి నేను ఇచ్చాను, తప్పుకేమనుకోవద్దు. సారీ.